నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదని, అందుకే నిధులు కేటాయించలేదని పలుమార్లు బీజేపీ నేతలు విమర్శించారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయి ఇవ్వాల్సిందే అన్నారు. అలాగే హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలని ట్వీట్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రుల్ని, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారిని, పార్లమెంటు సభ్యులను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొట్టమొదటగా తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించే విధంగా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా, అనుభవజ్ఞుడిగా, అందరినీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నిధులు అడగలేదు అనేటువంటి అంశం చెప్పకుండా మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామనే మాటను వారికి తెలియజేస్తూ, కేంద్రం నుంచి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. సామధాన దండంలాగా మేము ఫస్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని అంశాల గురించి కూడా ఈ బడ్జెట్కు సంబంధించిన అంశంలో క్రోడీకరించే విధంగా చర్యలు ఉండాలని కేంద్ర నాయకత్వంలో తెలంగాణకు భాగస్వామ్యం వహిస్తున్నటువంటి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా విభజన హామీలతో పాటుగా తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్లో నిధులతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్కు సంబంధించి ఈరోజు మీరు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ మహానగరం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారు. హైదరాబాద్లో గనులు లేవు అనే కారణం మీద డిఎంఎఫ్టీకి సంబంధించినటువంటి నిధులు హైదరాబాద్ కేటాయించబడతలేవు. వాటిని ఈ ప్రాంతానికి కూడా, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించారు.